మన వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది ఆ పాయింట్. సో నేను దాన్ని క్లియర్గా చూపిస్తాను. ఈ గ్యాప్లో ఇంకో పాయింట్, గెలిచిన ఒక పాయింట్ 2 పాయింట్లోనే వేరియేషన్ గెలిస్తే బాగా కిక్ ఉంటుంది. అది మళ్ళీ అన్నది కన్ఫర్మ్ చేశారు. ఏది గెలుస్తుందిరా? అందరు బుచ్చి అంటున్నారు గైస్. సో బాలాజీ కూడా బుచ్చి అంటున్నాడు. గైస్ మనం బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్నావా లేకపోతే ఇంకెక్కడ ఉన్నాం అనేది కూడా అర్థం కావట్లేదు. జనాలు చూడొచ్చు, క్రౌడ్ చూడొచ్చు. జస్ట్ ఒక 5% క్రౌడ్ మీరు చూస్తున్నారు. వేరే లెవెల్ సపోర్ట్ బుచ్చిలో కబడ్డీకి. క్రౌడ్ చూడు, బుచ్చి మొత్తం ఏడే ఉన్నట్టులా. సాయి ఇంట్లో మనతో పాటు ఒక తాత ఉన్నారు. ఏంటని నువ్వు చెప్పాను. కబడ్డీ అనేది ఎంపైర్ మీద ఆధారపడి ఉంటుంది. గైస్ బుచ్చిరెడ్డిపాళెంలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో విధ్వంసం జరిగింది గైస్. విధ్వంసం అనకూడదు, కబడ్డీ విధ్వంసం అనాలేమో. వేరే లెవెల్ జరిగింది మ్యాచ్. కానీ అదొక్కటే జరగకుండా ఉండాల్సింది గైస్. అసలు అది జరగకుండా ఉండాల్సింది. అసలు అది జరగకుండానే ఉండాల్సింది. అసలు అలా ఎందుకు జరిగింది నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అసలు అంతకీ ఏం జరిగింది అనేది లైవ్లో కబడ్డీ మ్యాచ్ చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. బట్ అది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే అసలు ఏమైంది అనేది కూడా మీరు లాస్ట్లో చూస్తారు. నేను హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ చాలాసార్లు చూశాను. నాకు వేరే లెవెల్ హై ఉంటుంది కబడ్డీ లైవ్లో చూసినప్పుడు. ఎప్పుడు కూడా నిన్న అదే హై బుచ్చిరెడ్డిపాళెం వర్సెస్ ముదివర్తి 2 టీమ్స్ కబడ్డీ బుచ్చిరెడ్డిపాళెంలో ఆడినప్పుడు నాకు లైవ్లో చూసినప్పుడు సేమ్ అదే హై కలిగింది. నాకు అదే ఫీల్ కూడా ఉంది. క్రికెట్నే కాదు కబడ్డీని కూడా మేము ఇష్టపడతామని బుచ్చిరెడ్డిపాళెం ప్రజలు నిన్న ప్రూవ్ చేశారు. క్రౌడ్ కూడా వేరే లెవెల్లో వచ్చారు గైస్, వేరే లెవెల్ అంతే. సో మీలో ఎవరైనా కబడ్డీ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి గైస్. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ ఏంటి అలా ఆగిపోయింది అసలు. సో దాన్ని మీ చేయితో అలా నొక్కి దాన్ని కొంచెం ముందుకి కదల్చండి గైస్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక కబడ్డీ లైవ్ తీశాను కదా, లైవ్లోని కామెంటరీ కూడా చెప్పాను, మ్యాచ్ గురించి మాట్లాడుతూ చేశాను. సో ఇక పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇంకా నేను మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. లైవ్లో జరిగింది, లైవ్లో మాట్లాడిన విజువల్స్ మాత్రమే, వాటికి తగ్గ ఆడియో మాత్రమే మీరు చూస్తారు. వేరే ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు. వీడియో లెంత్ ఉండొచ్చు కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ ఖచ్చితంగా చేస్తుంది అంతే. సో కబడ్డీని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. క్రికెట్కే కాదు ఇండియాలో ప్రతి స్పోర్ట్ కూడా సపోర్ట్ చేసే రోజులు రావాలి. సో అది మనం తీసుకొద్దాం. సో క్రికెట్తో పాటు ప్రతి స్పోర్ట్ని కూడా సపోర్ట్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఒక ముగ్గురికి షేర్ చేయండి. సో ఇంతకీ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో? బుచ్చిరెడ్డిపాలెం నుంచా, లేకుంటే నెల్లూరా, లేకుంటే ఒంగోలా, హైదరాబాద్, వరంగల్, హన్మకొండన, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక లైవ్ మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా దగ్గర నుంచి చూసాను మ్యాచ్. సూపర్ ట్యాకిల్స్, లాస్ట్లో అసలు ఏం జరిగింది చూసేయండి. ఇక సాయి ఎవరు గెలుస్తారు? ముదివర్తి బుచ్చి? ఏమో ముదివర్తి కాంపిటీషన్ ఇస్తుంది అనుకుంటున్నా. ఏమంటావు? బుచ్చేస్తుందా? మ్యాచ్ స్టార్ట్ అయింది. సాయి బుచ్చి డామినేషన్ స్టార్ట్ అయింది. 2 పాయింట్లు అప్పుడే వచ్చిందన్న. 2 పాయింట్లు 2 రైడర్స్ తెచ్చారు. వీళ్ళు ఎంటీ రైడ్స్ చేశారు, వాళ్ళు 2 పాయింట్లు వచ్చారు. ఇంకా డిఫెండర్స్ ఏం ట్యాకిల్ చేయలేదు. డిఫెండర్స్. సో బుచ్చి డామినేషన్ జరుగుతుంది. బుచ్చి ఫస్ట్ 3 పాయింట్లు.
కబడ్డీ అంటే ఏంటి మామూలే. టచ్ అయింది, బుచ్చి ప్లేయర్ టచ్ అయింది అన్నాడు, ముదివర్తి ప్లేయర్ టచ్ కాలేదన్నాడు, అంతే. టెక్నికల్ పాయింట్ అండి. చిన్నపాటి వాగ్వాదం. అవునన్న, ఇందా 3 అప్పుడు 2 ఇస్తుంటే 5 చెప్పాలి. 2 అదే వీళ్ళు 2 అని వాళ్ళు ఒకటేనని వచ్చేసా. అయితే 5 అన్న. అక్కడ మన పాయింట్లు చెప్తా ఉండాలి, పాయింట్కి 5, 3, 5, 3 అని. అది ఒక్కటే మిస్ అవుతుంది. వేసేసరే బుచ్చి డామినేషన్. ముదివర్తి కంబ్యాక్ చేయాలి, లేకుంటే కష్టం మ్యాచ్. ఒక తాకు వచ్చేసి ఇంకోళ్ళు వెళ్ళిపోవాలి వెనక్కి. ఆల్అవుట్ ప్రమాదంలో ముదివర్తి, బుచ్చి డామినేషన్. వాట్ ఈస్ దిస్ గైస్? రైడర్ పాయింట్ చేశాడు, బట్ అక్కడ డిస్కషన్ జరిగింది, ఈ లోపల టైం అయిపోయింది. ఆ 30 సెకండ్ లోపల వెళ్ళిపోవాలన్న అవతలకి, అది అక్కడే ఆగిపోయాడు. చూసుకో అంటున్నారు, ఆడ అయిపోయింది. సో వెళ్ళిపో, అతను వెనక్కి వెళ్ళిపోయి ఉంటే అయిపోయి ఉండేది. ఎంపైర్ ఇచ్చాడు పాయింట్ ఏమో, అతను లేదు నేను తాకలేదు అన్నారు, ఈ లోపల పాయింట్ ఇచ్చింది. ఏం సార్ ఈ మ్యాచ్? అసలు మనం కూడా మర్చిపోయాం టైం అయిందని. ఇంట్రెస్టింగ్ కదా, వేరే లెవెల్లో ఉంది ఆ మ్యాచ్. ఎడవాలి కెమెరా మీద, ఇంకేడ ప్లేస్ లేదు. మ్యాచ్ అయితే ప్రస్తుతానికి వన్ సైడే మ్యాచ్ ప్రస్తుతానికి అయితే. బుచ్చి డామినేషన్, ముదివర్తి కంబ్యాక్ చేయాల్సిందే. బుచ్చి బాగా డూ ఆర్ డై రైడ్. ఇప్పుడు ఖచ్చితంగా పాయింట్ తేవాలన్న, ఇప్పుడు బుచ్చి వాళ్ళు ఖచ్చితంగా పాయింట్ తేవాలి. తేకుంటే 2 సార్లు ఖాళీగా వెళ్ళి వస్తే 3వసారి ఖచ్చితంగా పాయింట్ తేవాలి, లేకుంటే వాళ్ళు పాయింట్ చేస్తారు. ఆ బోనస్ అయిన చేయాలి, పాయింట్ తేవాలి. సో రైడర్ ఆపోజిట్ కెప్టెన్ అవుట్ చేశాడు, యువతల కెప్టెన్, బుచ్చి కెప్టెన్. ముదివర్తి పాయింట్లు వేస్తేనే మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా పాయింట్ తేవాలి, చికెన్ చిక్కాలన్న. అదే డూ ఆర్ డై రైడ్ తేవాలని వాళ్ళ ఇంట్రెస్టింగ్ రైడ్. జెర్సీ నెంబర్ 9 ముదివర్తి టీం. బోనస్ లేదు, లైన్ మీదే పెట్టాడు, లైన్ అవతల పెట్టాలి. ఇంట్రెస్టింగ్. మళ్ళీ లేదు. బోనస్ పెడితే నేను కొడతా అన్నాడు, అతన్నే కొట్టేసి వెళ్ళిపోయాడు ముదివర్తి. బోనస్ మీద కాలు పెడితే నేను పట్టుకుంటా అన్నాడు, బట్ ముదివర్తి టీం ప్లేయర్ అతన్నే టచ్ చేసి వెళ్ళాడు. నైస్. ఓకే, బుచ్చి పాయింట్ రెడ్ లైన్ మీదకి వచ్చేసాడు. తాకిన తర్వాత రెడ్ లైన్ మీదకి రావాలి, తాకకుండా రెడ్ లైన్ మీదకి వచ్చేసాడు, అక్కడ పాయింట్.
కొంచెం ముదివర్తి కొంచెం కాంపిటీషన్ ఇచ్చేలా కనిపిస్తుంది. సో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా సాగాలంటే ముదివర్తి పాయింట్లు తేవాలి. ఏం సాయి? ఏమో మనకు పాయింట్లు ఏం తెలియట్లేదు. అడుగుదాం వెళ్ళి సెకండ్ హాఫ్ అయ్యాక పాయింట్లు చెప్దాం. ఇంట్రెస్టింగ్ అసలు కబడ్డీ కిక్ వేరే లెవెల్. పాయింట్లు అనౌన్స్ చేయండి ఒకసారైనా. ముదివర్తి కెప్టెన్ రైడ్కి బుచ్చి ట్యాకిల్ చేస్తుందా? ముదివర్తి కెప్టెన్ రైడ్ పాయింట్ తెస్తాడా? ఓ జెర్సీ నెంబర్ 3 బుచ్చి ట్యాకిల్ చేసేసారు. బట్ బుచ్చి ప్లేయర్స్ ఏమైనా అవుట్ ఆఫ్ ద కోర్ట్ వెళ్ళారా? లేదు, వెళ్ళలేదు. బుచ్చికి 1 పాయింట్. స్కోర్ బుచ్చిరెడ్డిపాళెం 12, ముదివర్తి 3, 9 పాయింట్ల డిఫరెన్స్. బుచ్చి డామినేషన్ అయితే సాగుతుంది. టైమ్అవుట్, ఫస్ట్ టైమ్అవుట్. స్కోర్ 12 బుచ్చి, ముదివర్తి 3. పాయింట్ లేదని వీడియోలో కనిపించదు బ్రో. పాయింట్ లేదు అని మూడో రైడ్ అని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు, డూ ఆర్ డై రైడ్ అని. సో అక్కడ చిన్న ఇంట్రెస్టింగ్. క్రౌడ్ చూడు, బుచ్చి మొత్తం ఏడే ఉన్నట్టులా సాయి. మొత్తం కబడ్డీకి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. క్రికెట్కే కాదు కబడ్డీని కూడా ఆదరిస్తామని మన బుచ్చి పీపుల్ అయితే చెప్తున్నారు. సో ఇప్పుడే బ్రేక్ తీసుకున్నారు, బుచ్చి డామినేషన్ జరుగుతుంది. సో మీరు చూడొచ్చు క్రౌడ్ బేబచ్చంగా వచ్చున్నారు డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో. సో డూ ఆర్ డై రైడ్ ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది. మనకు రెఫరీ అడ్డం ఉన్నాడు. కెప్టెన్ రైడ్లో బుచ్చి కెప్టెన్ రైడ్లో పట్టేశారా? ట్యాకిల్. ఓ ముదివర్తికి పాయింట్. ఈ బ్రేక్స్ వచ్చినప్పుడు మ్యాచ్ మారిపోతుంటుంది. సో వరుసగా 2 పాయింట్లు ముదివర్తికి. సో ఇప్పుడు బుచ్చి పాయింట్ తేవాలి, లేకుంటే ముదివర్తి వైపు ఈ మ్యాచ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జెర్సీ నెంబర్ 7 రైడ్కి. సో ఈ అబ్బాయి మన సైజ్ వస్తున్నాడు ఇందాక నుంచి, జెర్సీ నెంబర్ 7. సో 5 మంది డిఫెండర్లు. కాల్ లేవన్నా గాయస్. వీడియోలో ఎలా ఉందో కానీ మ్యాచ్ లైవ్లో చూస్తుంటే వేరే లెవెల్ ఉంది. పాయింట్ అయితే లేదు, పాయింట్ అయితే లేదు. సాయి ఏంటి మ్యాచ్? బుచ్చి డామినేట్ చేస్తుంది సాయి. ముదివర్తి ఇప్పుడే 2 పాయింట్లు తీసుకొచ్చింది. గెలిచేస్తుందా బుచ్చి ఈజీగా? ముదివర్తి కంబ్యాక్ చేయదా? ఏం సాయి అట చేయదు, నేను చేస్తుందంట కానీ బుచ్చే కలుస్తుంది. లాస్ట్కి వచ్చే లోపల హోరాహోరీగా ఉంటుంది అనుకుంటున్నాను. అదే కావాలి. సో వచ్చిన ఆడియన్స్ అందరికి హోరాహోరీ మ్యాచే కావాలి ఆడియన్స్గా. బట్ రే చిన్న ఏది కలుస్తుందిరా? అందరు బుచ్చే అంటున్నారు గైస్. సో బాలాజీ కూడా బుచ్చే అంటున్నాడు. సో అందరు బుచ్చే అంటున్నారు. ఇక్కడ మ్యాచ్ కూడా బుచ్చి వైపే ఉంది. బట్ ముదివర్తి కంబ్యాక్ చేయాలని కోరుకుందాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూద్దాం కాబట్టి. సో 10 సెకండ్లు ఉంది. రైడర్ 7 సెకండ్లు, 6 సెకండ్లు ట్రై చేశాడు. ట్యాకిల్ బుచ్చి ప్రెషర్లో ముదివర్తి రైడర్, బట్ బాగా ఆడిచ్చాడు. వెల్ ప్లేడ్ బ్రో. బట్ నైస్ ట్యాకిల్ బై బుచ్చిరెడ్డిపాళెం. సో డూ ఆర్ డై రైడ్. సో ఖచ్చితంగా పాయింట్ తేవాలి, లేకుంటే ఇచ్చేసేయాలి. ఇంట్రెస్టింగ్. జెర్సీ నెంబర్ 3 ట్యాకిల్. ఓ పాయింట్ గోస్ టు ముదివర్తి. హాఫ్ టైం కంప్లీట్ అయింది. సో కోర్ట్స్ చేంజ్ అవుతున్నారు. పాయింట్స్ ఇప్పుడు పాయింట్లు కావాలి మనకి. ఎన్ని పాయింట్లు టీమ్స్తో? 13 బుచ్చి, 6 ముదివర్తి. 7 ముదివర్తి, సారీ 6 పాయింట్లు తేడా. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది గైస్. బుచ్చిరెడ్డిపాళెం 13 పాయింట్లు, 7 పాయింట్లు ముదివర్తి, 6 పాయింట్ల డిఫరెన్స్. కబడ్డీలో 6 పాయింట్లు అంటే
ఒక సూపర్ రైడ్ వచ్చిన మ్యాచ్ మారిపోద్ది. సో మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఏం సాయి ఫస్ట్ హాఫ్ గురించి ఏం చెప్తావు? ఎవరు గెలిచినా 1 పాయింట్ 2 పాయింట్లోనే వేరియేషన్ గెలిస్తే బాగా కిక్ ఉంటుంది. అది మళ్ళీ అన్నైతే కన్ఫర్మ్ చేశారు. ఆ కిక్ మనకే కావాలి, ఎందుకంటే ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ఏది గెలిచినా సంతోషం అన్నాడు సాయి. సో బుచ్చికి సపోర్టే కాదు, ఏది గెలిచినా హ్యాపీ, ఎవరు బాగా ఆడినా కూడా హ్యాపీ అన్నాడు. చూద్దాం. మనం మాట్లాడతాం గైస్. మనం బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్నావా లేకపోతే ఇంకెక్కడ ఉన్నాం అనేది కూడా అర్థం కావట్లేదు. జనాలు చూడొచ్చు, క్రౌడ్ చూడొచ్చు. జస్ట్ ఒక 5% క్రౌడ్ మీరు చూస్తున్నారు. వేరే లెవెల్ సపోర్ట్ బుచ్చిలో కబడ్డీకి. సో ఎవరు చెప్తా బ్రో. సో అది అంతా బుచ్చి సపోర్ట్, యునానిమస్ సపోర్ట్. ముదివర్తి కెప్టెన్ రైడ్కి వెళ్ళాడా గైస్? పాయింట్ ఏమైనా తెస్తాడా లేకుంటే బుచ్చి ట్యాకిల్ చేస్తుందా చూద్దాం. జెర్సీ నెంబర్ 3 వెయిట్ చేస్తున్నాడు. ఇంకా అటాక్ అయితే చేయలేదు. డైరెక్ట్గా కాల్తో అటాక్ చేశాడు గాయస్. అసలు సింపుల్, చాలా సింపుల్గా తెచ్చాడు పాయింట్. బట్ బుచ్చి అలా షాక్లో ఉండిపోయారు. బట్ బుచ్చి రైడర్ని అవుట్ చేశాడు. జెర్సీ నెంబర్ 6 అవుట్. సో వెల్ పాయింట్ బై ముదివర్తి టీమ్. సో ఇప్పుడు బుచ్చి పాయింట్ తేవాలి రైడ్. సో వెల్ ట్రైడ్ బుచ్చి. ముదివర్తి ఇక్కడ ట్యాకిల్ చేయాలి. వెల్ ట్యాకిల్ అయింది గాయస్. సో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. సో పాయింట్ జెర్సీ నెంబర్ 4 అన్న మీరు చెప్పారు కదా, ఈయన పాయింట్ ఇప్పుడు చూసారా? ఈయన జెర్సీ నెంబర్ 4 పొడుగ్గా ఉన్నారన్నారు కదా, ఆయనే మొత్తం అతను ఆపేశాడు. సో జెర్సీ నెంబర్ 4 మీరు చూస్తున్నారు కదా, కానిస్టేబుల్ అంటున్నారు. సో అంతలో ఇంకా రైడ్ జరిగిపోతుంది గైస్. మ్యాచ్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ముగ్గురే ఉన్నారు బుచ్చి వాళ్ళు డిఫెండర్స్. ఇప్పుడు కానీ పట్టుకుంటే సూపర్ ట్యాకిల్ 2 అయితే. ఇది ఎంటీ రైడ్ చేస్తారు బుచ్చి. నెక్స్ట్ అది డూ ఆర్ డై రైడ్ అవుతుంది బుచ్చి ముదివర్తికి. అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది అస్సలు సిసల రైడ్. బుచ్చికి వస్తే డూ ఆర్ డై రైడ్, సూపర్ ట్యాకిల్ కూడా లేదు. ఇక్కడ ముదివర్తి పాయింట్ తేవాలి అంటే ఖచ్చితంగా ఆల్అౌట్ చేయాల్సి వస్తుంది బుచ్చిని. బట్ బుచ్చి ట్యాకిల్ చేస్తే మటుకు 2 పాయింట్లు వచ్చేస్తాయి బుచ్చికి. ఇది చాలా క్రూషియల్. ఈ రైడ్ మ్యాచ్ డిసైడ్ చేయొచ్చు. మ్యాచ్ డిసైడింగ్ రైడ్ ఇది. సూపర్ ట్యాకిల్ బై బుచ్చి. గైస్ సూపర్ ట్యాకిల్ బై బుచ్చి. గైస్ బుచ్చి సూపర్ ట్యాకిల్ చేసింది. 2 పాయింట్లు, వేరే లెవెల్. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ చూసినప్పుడు కూడా నాకు ఇంత కిక్ రాలేదు. అప్పుడు పైనుంచి చూశాను, ఇప్పుడు వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు డూ ఆర్ డై రైడ్ ఫర్ బుచ్చి. బుచ్చి కెప్టెన్ వచ్చాడు. ముదివర్తి నుంచి ట్యాకిల్. సో అద్భుతమైన డిఫెన్స్ 2 టీముల నుంచి. వేరే లెవెల్ గేమ్. సూపర్ ట్యాకిల్స్ బై బుచ్చిరెడ్డిపాళెం. 2 పాయింట్లు. సో ముదివర్తికి కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ సూపర్ ట్యాకిల్స్తో బుచ్చిరెడ్డిపాళెం వేరే లెవెల్. 2 పాయింట్లు. ముగ్గురు ఉన్నప్పుడు ఒకరిని పట్టుకుంటే 2 పాయింట్లు అన్న. ముగ్గురు కానీ ఇద్దరు కానీ పట్టుకుంటే అది 2 పాయింట్లు అడ్వాన్స్. అది బుచ్చిరెడ్డిపాళెం బాగా యూజ్ చేసుకుందని చెప్పుకోవచ్చు గైస్. 2 సార్లు 4 పాయింట్లు. అదే 4 కానీ 5 మంది కానీ పట్టుకుంటే 1 పాయింటే. అది సూపర్ ఎంటీ రైడ్ ఇక్కడ గైస్. ఇది ఎంపైర్కి సవాల్. ఇది ఎంపైర్కి సవాల్. ఎందుకంటే రైడర్ వెళ్ళి టచ్ చేసి వచ్చి కోర్టు దాటాడు, కానీ కోర్టు ఇన్ అయ్యాడా లేకుంటే అవతల వెళ్ళి తాకాడా అనేది ఇప్పుడు క్వశ్చన్. ముదివర్తి టీం అయితే యువతలే ఉన్నామన్నారు, బట్ బుచ్చి అవతల అన్నారు. బట్ అఫీషియల్స్గా ఇక్కడ డెసిషన్ కీలకం కాబోతుంది. అఫీషియల్ డెసిషన్ ఎలా ఉంటుంది? సో మనకు కూడా కనిపించలేదు. యాక్చువల్గా ఆపోజిట్ సైడ్ జరిగింది.
వీళ్ళు 3 పాయింట్లు అని ముదివర్తి, అసలు పాయింటే లేదు అవుట్ అని బుచ్చి. బట్ అఫిషియల్స్ అయితే 2 పాయింట్లు ఇచ్చారు. బట్ ప్లేయర్స్ డైరెక్ట్గా అఫిషియల్స్ మీదకి వెళ్ళిపోతున్నారు. అదే అడుగుతున్నారు వాళ్ళు, అసలు లేదన్నారు. అఫిషియల్స్ మీదకి వెళ్ళిపోతున్నారు. నాది కొంచెం బాగాలేదు. ప్లేయర్ల మధ్య డిస్కషన్ అయితే జరుగుతుంది. మ్యాచ్ అయిపోయింది గైస్. అఫిషియల్స్ తేలట్లేదు. సో ఇక్కడ క్రౌడ్లో మనతో పాటు ఒక తాత ఉన్నారు. ఏంటన్నా నువ్వు చెప్పాను? కబడ్డీ అనేది ఎంపైర్ మీద ఆధారపడి ఉంటుంది. 4-5 ఎంపైర్లు ఉండి దాని డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఒకసారి ఒక అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చేదానికి ఇద్దరు విరివి మధ్య తగాదాలు వస్తాయి. ఒకే నిర్ణయం ఏంటంటే అది సేఫ్గానే. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ ఇన్నిసార్లు చేయకూడదు అన్న. పాపం ఎంపైర్లు కూడా అన్ని కరెక్ట్గా చెప్పలేదు, తెలియదు, డిసైడ్ చేయకూడదు. చేసేసినాక మళ్ళీ డిస్కషన్ అయితే ఓకే. మీ పేరన్నా? పేర్లు అయ్యింది. ఓకే, పేరు చెప్పకపోయినా క్లారిటీగా చెప్పారు తాతగారు. ఒక్కసారే చెప్పారు డెసిషను, మళ్ళీ మార్చకూడదు అంటున్నారు. కరెక్ట్గా చెప్పారు తాత. మీరు చెప్పినట్టు టైం తీసుకున్నా మార్చలేదన్నమాట. మారకూడదు. అది సూపర్ అఫిషియల్స్కి, అది అఫిషియల్కి సూపర్. డూ ఆర్ డై రైడ్, యాక్షన్ జరగాల్సిందే. ఖచ్చితంగా పాయింట్ ఇవ్వాలా లేకుంటే తేవాల్సిందే. ఖచ్చితంగా ఏమన్నా బోనస్కి ట్రై చేస్తారా? బోనస్ ఇవ్వకూడదు ముదివర్తి. వేసేస్తారు అంటున్నాడు తాత. బట్ లేదు, పాయింట్ తెస్తారని అంటున్నారు సాయి. ఏం పాయింట్ తెస్తారు సాయి? తెస్తాడు. చూద్దాం. జెర్సీ నెంబర్ 3. ఓ టాకిల్ చేసేసారు గాయ్స్. ఇది సో మీరు మళ్ళీ కరెక్ట్గా చెప్పారు. సో సాయి, మ్యాచ్ ఇంట్రెస్టింగ్. సపోర్ట్ చేయాలి. ఏమంటారు సాయి? బుచ్చే గెలవాలన్నాడు సాయి. ఒక్క పాయింట్ లీడ్ అంతే. సో ఎన్ని నిమిషాలు గేమ్ ఉంది అది కూడా తెలియట్లేదు. ముదివర్తి కెప్టెన్ రైడ్కి జెర్సీ నెంబర్ 3. బాబా ఏమన్నా మ్యాచ్ అసలు వేరే లెవెల్. ఒక్కసారిగా మారింది ఒక్క రైడ్తో. వావ్ అది ఒక సెకండ్. కబడ్డీలో ఒక్క సెకండ్ వాల్యూ ఎంత? ఒక్క సెకండ్ ఆగాడు, పట్టేశారు అంతే. అక్కడ పోయింది పాయింట్. అదే ఆ ఒక్క సెకండ్ ఇచ్చాడు, అదే ఒక్క సెకండ్ అంతే, పట్టేశాడు. అది అక్కడ పాయింట్ ముచ్చికి. వేరే లెవెల్ అసలు. అంతే, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. బుచ్చి కెప్టెన్ రైడ్కి. బట్ చాలా తెలివిగా ఎంటీ రైడ్ చేసే ప్లాన్లోనే ఉన్నారు. బుచ్చే కలుస్తుంది. ఇంకో కొత్త చెప్పేదేనా? ఎవరు బాగా నచ్చారు ఇంకా? ఎవరు బాగా ఆడారు? అది బుచ్చిలో ఎవరు? జెర్సీ నెంబర్ చెప్పు. నాకైతే బుచ్చి కెప్టెను, అలాగే ముదివర్తి కెప్టెన్ ఇద్దరు కూడా పోటాపడి ఉన్నారు. మిగతా ప్లేయర్స్ కూడా బాగున్నారు. ఇప్పుడు 2-3 అనుకుంటాను. 2 అడ్వాన్స్ ట్యాకిల్ గైస్. క్లియర్ అడ్వాన్స్ ట్యాకిల్. అదేమంటారు, బోనస్ పాయింట్ కూడా వచ్చినట్టుంది. ఆ బోనస్ గమనించలేదు కానీ అడ్వాన్స్ ట్యాకిల్ గైస్ బుచ్చి నుంచి. సో రైట్లో బుచ్చి కెప్టెన్. బోనస్ ఏమన్నా చేశాడా? జెర్సీ నెంబర్ 6. స్కోర్ చెప్పట్లేదన్నా కంటిన్యూస్ కాదు. సో బోనస్ పాయింట్ బుచ్చిరెడ్డిపాళెం. బోనస్ వచ్చేస్తుంది గైస్. ఫుల్ వీడియో చూడాలంటే మన ఛానల్లో చూడండి గైస్. ఇంట్రెస్టింగ్ మ్యాచ్, మామూలుగా కాదు. 2 టీంలు ఒక్కరికొకరు మించిపోయి ఆడుతున్నారు. స్కోర్ చెప్పానండి రెఫరీ గారు. Last 5 minutes to play, both team captains.
లాస్ట్ 5 minutes 2 పాయింట్లు. ఇంకా 5 నిమిషాల మ్యాచ్ ఉంది, 2 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. అంటే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ సాయి మనకు టైం తెలియదు. ఏం సాయి? అవును జెర్సీ నెంబర్ 6 వచ్చింది. 2 పాయింట్ల డిఫరెన్స్ 5 నిమిషాల్లో ఎవరు విన్నర్ అనేది తెలియబోతుంది. సో బుచ్చి ప్రీమియర్ లీగ్, కబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో విన్నర్ ఎవరు? హోమ్ టీం బుచ్చియా లేక ముదివర్తియా? ఒక 5 నిమిషాల్లో తెలిపోద్ది. వేరే లెవెల్ గైస్ మ్యాచ్ మటుకు నైస్. ఏదో ఇంటర్నల్ డిస్కషన్స్ మంచిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎస్, జెర్సీ నెంబర్ 7 తలఫర్ రీజన్. ఇప్పుడు లాస్ట్ 4 minutes, 1 నిమిషం ఎంత ఫాస్ట్గా అయిపోయింది గైస్. 6 మంది ఉన్నారు కాబట్టి బోనస్ పాయింట్ కూడా ఛాన్స్ ఉంది. పాయింట్ వచ్చిందా? బుచ్చికి ఏంటి సార్ ఏదో చెప్తున్నావు? బుచ్చికి పాయింట్ వచ్చిందా? బుచ్చి పాయింట్ వచ్చింది. డిఫెండర్స్, బుచ్చి డిఫెండర్స్ అద్భుతం. బట్ ముదివర్తి రైడర్ జెర్సీ నెంబర్ 7 అయితే అద్భుతంగా ఫైట్ చేశాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 minutes 3 పాయింట్ల డిఫరెన్స్, 3 నిమిషాల గేము. బాబా జెర్సీ నెంబర్ 8 రైడ్కి 3 నిమిషాల్లో 3 పాయింట్లు. బుచ్చి 18-21 థర్డ్ రైడ్. 3 పాయింట్ల డిఫరెన్స్, 3వ రైడు జెర్సీ నెంబర్ 3 రైడింగ్లో. ఇదే 2 పాయింట్ల డిఫరెన్సా? అవును, ట్యాకిల్, ముదివర్తి ట్యాకిల్. పాపం అఫీషియల్స్కి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ టెన్షన్ అంటే ఈ జెర్సీ నెంబర్ 4 బయటికి వెళ్ళాడు. సో అతను కూడా అవుతూ చెరొక పాయింట్ అని అంటున్నారు. లేదు కాలుందని అదో ఇక్కడ జెర్సీ నెంబర్ 4 ఉన్నారు కదా, అది అంటున్నారు. పాపం అఫీషియల్స్కి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చూసే వాళ్ళకి మనకు బాగానే చెప్పేస్తాం కానీ అందరి ముందు చెప్పాలి. సో 2 పాయింట్ల డిఫరెన్స్. ఇచ్చి టైంఅవుట్ తీసుకుంది గాయస్. 2 నిమిషాల ఆట ఉంది. ఆ 2 పాయింట్లు వేరేషన్ అన్న, 2 నిమిషాల ఆట ఉంది. ఇప్పుడు ముదివర్తి రైడ్కి వెళ్తారు. ఎన్నో తెలీదు, 2 పాయింట్ల డిఫరెన్స్. 19-21 2 పాయింట్స్ లీడ్ బై బుచ్చిరెడ్డిపాలెం. ఎవరైనా గెలవచ్చు గైస్, ఎవరైనా గెలవచ్చు. ముదివర్తి కూడా గెలవచ్చు 2 పాయింట్లు వెనకాలన్నా కూడా. సో జెర్సీ నెంబర్ 7 సో తలఫర్ రీజన్. సో అన్నా ఇంట్రెస్టింగ్. లాస్ట్ 2 minutes 2 points డిఫరెన్స్. 2 టీంల డిఫెన్స్ అయితే అద్దరిపోయింది. జస్ట్ మిస్ గాయ్స్. వెల్ ప్లేడ్ బ్రో, వెల్ ప్లేడ్ గాయ్స్. లైన్ టచ్ చేశాడు కానీ లైన్ యువతలకి చెయ్యి రాలేదు అంతే. ఈ గ్యాప్లో ఇంకో పాయింట్. బుచ్చి ఆల్మోస్ట్ గెలిచినట్టే, బట్ ఇంకా థింగ్ ఉంది. బట్ మన వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది ఆ పాయింట్. సో నేను దాన్ని క్లియర్గా చూపిస్తాను. లైన్ టచ్ చేసాడు కానీ దాటలేకపోయాడు చెయ్యి. ఆ ఒక్క రైడ్ కానీ అన్న, రైడ్ చేసినప్పుడు మీరు చూసారా రైడరు మోకాలు వెళ్ళి డిఫెండర్ గుర్తుకుని ధనానింది. అసలు ఖచ్చితంగా మనం ప్లేయర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 1 పాయింట్ వచ్చింది అంటున్నారు. ఎస్ వచ్చింది.
లాస్ట్ ఒక పాయింట్ రావాలా లాస్ట్ 1 minute. లాస్ట్ 1 minute. లాస్ట్ నిమిషం. లాస్ట్ 1 minute. బుచ్చికి మరొక పాయింట్. క్రూషియల్ ఎంత 21 గైస్ బుచ్చి అయితే డామినేట్ చేసింది గైస్ హోమ్ క్రౌడ్ ముందు. గాయస్ అద్భుతంగా జరిగిన బుచ్చి కబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 అయితే గొడవలతో ముగిసిందని చెప్పుకోవచ్చు. క్రౌడ్ మొత్తం కోర్టులోకి రావడం, గొడవలు ప్లేయర్స్ మధ్య జరిగే అసలు ఏం జరిగిందనేది నాకు క్లారిటీగా తెలియదు. నేను చూస్తూ ఉండిపోయాను, ఆ గొడవల మధ్యలోకి వెళ్ళలేక దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. బట్ వీడియో అయితే తీశాను, మీకు వీడియో చూసి మీరు అనుకోవాలి. బట్ ఇది చాలా డిస్టర్బెన్స్ అసలు అనిపించింది. ఎంత ప్రొఫెషనల్గా ఆడారంటే ప్లేయర్స్ మటుకు వేరే లెవెల్లో ఆడారు, హార్ట్ పెట్టి ఆడారు. కానీ కొంతమంది ప్లేయర్స్ రెఫరీ దగ్గరికి వెళ్ళి వాదించడం ఇవన్నీ కామనే, బట్ వేరే లెవెల్ అనిపించింది గేమ్ అయితే. బట్ ఈ గొడవలు ఉండకుండా ఉంటే బాగుండేది. పోలీసు వారు కూడా వెంటనే రావడంతో అయితే గొడవలు కొంతవరకు సర్దు మణిగాయి అనుకున్నాము. ఇంకా అన్నీ ఆగిపోయి అనుకున్న టైంలో క్రౌడ్ మొత్తం చూస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏందనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. సడన్గా ఒక్కసారి కోర్టులో నుంచి అలా డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ గ్రౌండ్ ఉంటుంది కదా, కోర్టు బ్యాక్ సైడ్ అట్లా వెళ్ళిపోయారు అంతా. ఎందుకు వెళ్ళారనేది కూడా ఎవరికి తెలియదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ గొడవ జరిగిందా ఏందనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. నేను ఇక్కడే ఆగిపోయాను. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, డిస్టర్బింగ్ విజువల్స్ అంతే. బట్ తక్కువ మాట్లాడుకోండి, వేరే లెవెల్లో జరిగింది కబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 బుచ్చిలో జరిగిన ఈ టోర్నమెంట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బుచ్చి, సెకండ్ ప్లేస్ ముదివర్తి, థర్డ్ ప్లేస్ గుమ్మల దిబ్బ. సో ప్రజెంటేషన్ అయితే వీడియో తీయలేదు గైస్, అప్పటికే ఈ గొడవలు ఇవన్నీ కూడా జరగడంతో అయితే కొంచెం డిస్టర్బింగ్ అయ్యి తీయలేదు. సో ఇది ఈ డీటెయిల్స్. సో మీరు బుచ్చి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 గురించి మీరు ఏమన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీడియో లెంత్ అయినా ఖచ్చితంగా మీ అందరికి నచ్చిందని అనుకుంటాను. వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ 3 ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మన ప్లేయర్స్కి అయితే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు అంతా హార్డ్ పెట్టారు కాబట్టి. సో థ్యాంక్ యూ ప్లేయర్స్, మీరు చాలా బాగా ఆడారు. నేనైతే ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను. సో వేరే లెవెల్ అంతే గేమ్ అయితే లైవ్లో చూస్తున్నప్పుడు, అది నా ఫీలింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.